నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులకి ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగిన శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు. రెండో రోజు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వినాయక్ నగర్ లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి 51 శక్తి పీఠాలు. మేడారంలో నిర్మించబోయే ఆలయ నిర్మాణం బాధ్యత మాత్రమే కాదు, ఓ భావోద్వేగం. మేడారంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీలో అధికారులకు ఎంపీ అరవింద్ సూచన. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం. పలు మండలాల్లో కురిసిన వర్షపాతంపై K6 అందిస్తున్న వివరాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 విషయంలో మరో కీలక పరిణామం. కామారెడ్డి జిల్లా చుక్కాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఆరోగ్య సేవల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. నిజామాబాద్ నియోజకవర్గం అభివృద్ధే నా లక్ష్యం. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల బాల్ హనుమాన్ మందిరం పక్కన అండర్ బ్రిడ్జ్ ను కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద. ఇంట్లో వచ్చి చేరుతుండటంతో 40 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. సింగరేణిలో లాభాల వాటా కార్మికుల హక్కు. ప్రభుత్వం వేసే భిక్ష కాదు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులకు సూచించారు. ఆయా పథకాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నాయి, ఎన్ని పనులు గ్రౌండింగ్ జరిగాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను పేర్కొనాలని, ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో శాశ్వత ప్రతిపాదికన తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులు ఇతర వాటికి దారి మళ్లకుండా నిర్దేశించిన పనులకే వాటిని వేచించాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ఎనలేని తత్సర్యం జరుగుతుందని, అమృత్ పథకం కింద భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పనులు ఏళ్ల తరబడి ఉన్నాయని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాలలో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పొరేషన్ కు నామమాత్రపు అద్దె సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ అంశంపై సమగ్ర పరిశీలన జరిపి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, అద్దె పెంపు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని అన్నారు. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే కూడా తెలుస్తుంది. పేమెంట్ చేసేటప్పుడు అన్ని కాంపోనెంట్స్ కి వేస్తాం. మెయిన్ వర్క్ 90% అయినా పేమెంట్ 100% చేస్తాం. అంటే మిగతా వర్క్ జరగకుండా చేసుకున్నామా అనేది కూడా
మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. నేమ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ లేబులింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడండి. తర్వాత NFBS పబ్లిసిటీ కొంత అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఇవ్వండి. సో ఇవన్నీ సార్ ఈరోజు మినిట్స్లో ఇంక్లూడ్ చేసి మేము ఫాలోఅప్ చేస్తాం సార్. నెక్స్ట్ రివ్యూ కూడా వీటి మీద యాక్షన్ టేక్ రిపోర్ట్తో పాటు మీ సెంట్రల్ రోడ్ ఫండ్, నేషనల్ హైవేస్, ఫసల్ బీమా, అమృత్ పథకం, మిడ్ డే మీల్స్, 15th ఫైనాన్స్, MP ల్యాడ్స్కి, NFBS, ఇరిగేషను, ఆవాస్ యోజన. NFBS అంటే ఎవరైనా చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, BPL ఫ్యామిలీస్ 20,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే స్కీమ్ ఇది. సో దీని మీద అవగాహన పెంచాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మా పార్టీ ద్వారా కూడా, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇది పెంచడం జరుగుతుంది. మన దేవతలు కొలువైన మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఎత్తు బంగారం సమర్పించి సమ్మక్క సారలమ్మ సన్నిధి మాస్టర్ ప్లాన్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జనవరిలో జరగనున్న మేడారం జాతరకు ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మలకు సీఎం ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. వచ్చే జాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేసేలా మేడారం మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారు. ఇది కేవలం ఒక బాధ్యత కాదు, ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగమన్నారు. ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని తెలిపారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో తాను మేడారం నుంచే పాదయాత్ర మొదలుపెట్టి తెలంగాణకు పట్టిన చీడపీడను వదిలించేందుకు అడుగులు వేశానని తెలిపారు. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు నాకు ఈ సినిమా ధన్యమైనట్లేనని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆదివాసులను, పూజారులను, సాంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని ప్రకటించారు. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయని, అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామన్నారు. మహాజాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పగలు రాత్రి నిర్వార్మంగా పనులు చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. సమ్మక్క సారక్క మాలధరణ చేసినట్లుగా భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుంభమేళకు 1000 కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళ మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి రోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది. నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ 45 డివిజన్లో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల హనుమాన్ మందిరం పక్కన ఉన్న అండర్ బ్రిడ్జ్ పాడైపోయి ఉన్నందున వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్న క్రమంలో దాన్ని ప్రస్తుతం మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారంగా డీపీర్ తయారు చేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజీ కాలువలు పునర్నిర్మాణం చేపట్టాలని కమిషనర్ కి సూచించారు. రాష్ట్రంలో నిజామాబాద్ కార్పొరేషన్ను పారిశుద్ధ్యంలో మొదటి స్థానంలో నిలబెట్టే దిశగా ప్రతి అధికారి మరియు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. నగరంలోని వీధి దీపాల కొరత పెద్ద మొత్తంలో ఉందని, వీలైనంత త్వరగా వీధి దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు, బీటీ, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ జిమ్, పార్క్
పార్కుల అభివృద్ధి, కల్వర్ట్ల నిర్మాణానికి స్పెషల్ ఫండ్ 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరడం జరిగిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమని, నగర ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. రాత్రి సమయంలో ఆకతాయిల మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే ఏసీపీకి మాట్లాడి రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ పావని, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేష్, బొబ్బిలి వేణు, ఎర్రన్న, బీజేపీ నాయకులు పవన్, ఆనంద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మరియు శ్రీనగర్ కాలనీ బాలన్మాన్ చుట్టుముట్టున్న అందరికీ కూడా శరన్నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ ఏదైతుందో బాలన్మాన్ పక్కన ఎల్లమ్మగుట్ట నుండి ఇక్కడ కనెక్టివ్ లో బ్రిడ్జ్ ఉంది. అది అనేక సంవత్సరాలుగా డెవలప్ కాక అక్కడి నుంచి ఇక్కడికి రోజు కూడా వందలాది వెహికల్స్ రావడము చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనికి ఈరోజు కమిషనర్ గారిని పిలిచి సైట్ చూపెట్టడం జరిగింది. అది పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒక డిపిఆర్ తయారు చేయమని కోరడం జరిగింది. తప్పకుండా డిపిఆర్ తయారైన తర్వాత స్పెషల్ ఫండ్ అన్న తీసుకొచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ చేయడము నా బాధ్యత. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మరో అప్పీల్ దాఖలైంది. జస్టిస్ నామవర రాజేశ్వరరావు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి అప్పీల్ దాఖలు చేశారు. అభ్యర్థి అప్పీల్ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది 10న వెలువచ్చిన గ్రూప్ 1 ఫలితాలు ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను రెడీ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మా వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ ఈ తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. తాజాగా గ్రూప్ 1కి ఎంపికైన అభ్యర్థి సైతం అప్పీల్కు వెళ్లడంతో గ్రూప్ 1 వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మరి నిజామాబాద్ నగరంలో సకల దేవతల స్వరూపంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దసరా స్పెషల్ గా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో చూపరలను కట్టిపారేస్తోంది. వివిధ ఇతివృత్తాలతో విగ్రహాలు, బొమ్మలు, చిత్రపటాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దేవతల ప్రతిమలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నేటి తరానికి సాంప్రదాయాలపై మక్కువ పెంచే లక్ష్యంతో తాను ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు నిర్మల తెలిపారు. ఏటా కొత్త థీమ్లతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీనివాస కళ్యాణం, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం, శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, దశావతారాలు ఇలా ఎన్నో పురాణ ఇతిహాస ఘట్టాలు బొమ్మల కొలువులో ప్రతిబింబిస్తున్నాయి. పురాణ గాథలు చదివే అలవాటు లేని వారికి ఈ బొమ్మల ద్వారా ఎన్నో నీతి కథలు చెప్తారిక్కడ. సాధించాల్సిన విజయాల వైపు సాగేలా స్ఫూర్తి రగిలించే జీవిత గాథలను అందిస్తుంది బొమ్మల కొలువు. ఇలాంటి ఎన్నో పురాణ గాథలను తెలియజేస్తుంది. నిజామాబాద్ సాయి టవర్స్ కు చెందిన నిర్మల సాయి టవర్స్ బి బ్లాక్ లో ఉండే రాము శర్మ, నిర్మల దంపతులు ఏటా నవరాత్రిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. 16 ఏళ్లుగా ఏడాదికి ఒక కథాంశంతో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతున్నారని కుటుంబం తెలిపింది. శ్రీనివాసుని కళ్యాణం, శ్రీ మహావిష్ణువు దశావతారాలు, దుర్గా నవరాత్రుల ప్రత్యేకంగా నవశక్తి రూపాలు ఇలా 1, 2, 10ల సంఖ్యలో పురాణ ఇతిహాస ఘట్టాలు ఇక్కడ దర్శనమిస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 బొమ్మలు సేకరించి ఇక్కడ ఉంచారు. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మలను అద్భుతంగా అమర్చి ఇతిహాస విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే సంకల్పంతో ఈ కొలువుల వెనుకున్న అంతర్యం అంటారు. ఈ దంపతులు బొమ్మల కొలువు పెట్టడం కేవలం భక్తి ప్రధానమే కాక విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా, సంస్కృతి సంపన్నమై సంప్రదాయ పరిరక్షణ అంటారు. దసరా 9 రోజుల పాటు కళాత్మక దృష్టిని పెంపొందిస్తుంది. ఇలాంటి ఆచారం ఆనవాయితీ ఆధారంగా ఆడపిల్లలతో మెట్లుగా బొమ్మలను అమరుస్తారు. ఇవి ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. సకల దేవతల స్వరూపం ఈ బొమ్మల కొలువు ఆకర్షిస్తుంది. ఈ దసరా అనేది శరన్నవరాత్రులు అనేది మనకి కరెక్ట్గా 9 రోజులు కాబట్టి మా గృహంలో మా ధర్మపత్ని అనేది ఇలా బొమ్మల కొలువులు అనేది కొలుస్తూ ఉంటుంది. మా వివాహమైన తర్వాత నుండి, పిల్లలు పుట్టిన తర్వాత నుండి అలా పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి మరి మగవాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు చక్కగా ఇలా అమ్మవారిని తయారు చేసుకొని దానికి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. జిల్లాలో పలు మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాకు మళ్లీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా అందులో నిజామాబాద్ జిల్లా సైతం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మంగళవారంలో భారీ వర్షం కురిసింది. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా నందిపేట మండలంలో 24 మిల్లీమీటర్లు, నవిపేటలో 15.2, డొంకేశ్వర్లో 8.3, సిరికొండలో 10.7, పోతంగల్లో 12.3, మొసరాలో 7.5, సాలూరాలో 8.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 9 మండలాల్లో సాధారణ కన్నా ఎక్కువ వర్షం కురవగా 23 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని తొలి లబ్ధిదారి గృహప్రవేశ కార్యక్రమంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ఆశీస్సులు అందజేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామంలో నియోజకవర్గంలోని తొలి లబ్ధిదారు అయిన మేడే మౌనిక ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి విచ్చేసి మేడే మౌనిక దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి భోజనం చేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ఎమ్మెల్యే గాని ఇప్పుడున్న ఎమ్మెల్యే గాని ఎలాంటి పనులు చేయకపోగా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నాము. ఇదే విధంగా ముల్లంగి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారిని మాక్లూరు మండల ముల్లంగి గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళా మనులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాక్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి ప్రకాష్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయాబాబా గౌడ్, ముల్లంగి అశోక్, దయాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్, అరీఫ్, పుప్పాల చిన్న, మహబూబ్, శ్రీనివాస్, విలేజ్ అధ్యక్షులు నరేందర్, ఆర్మూర్ పట్టణ నాయకులు తదితరులు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాక్లూర్ మండలంలోని ముల్లంగి గ్రామానికి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతోని కలిసి వారి యొక్క సంతోషాన్ని పంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబంతో భోజనం చేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ ప్రజలకు కొత్త జీఎస్టీ విధానం దసరా బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీ అరవింద్ మాట్లాడారు. పేద ప్రజలకు ఎంతో లబ్ధిదాయకంగా ఉంటుందన్నారు. దసరా పండుగ బహుమతి అందించిన మోదీకి ఎంపీ అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులకి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బహుమతి ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చింది ఈ నవరాత్రులకి ఈ కొత్త జీఎస్టీ విధానం. 99% గూడ్స్ పైన జీఎస్టీ తగ్గుముఖం పట్టింది. మీకు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల పెద్ద రిలీఫ్. కామారెడ్డి జిల్లా చుక్కాపూర్ ఆయుష్మాన్ మందిర్ను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చుక్కాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో ఈ కేంద్రంలో అందుతున్న ఆరోగ్య సేవల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రంలో వసతులు మెరుగుపరచాలని సూచించారు. నీటి సరఫరా వసతి కల్పించడానికి తగు ఏర్పాట్లు చేయాలని స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో రోజుకి ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది గర్భిణీలకు పరీక్షలు చేస్తున్నారు అని ఆరా తీశారు. గర్భిణీ పరీక్షల కోసం కావాల్సిన ఎగ్జామినేషన్ మంచాలు, టేబుల్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అందుబాటులో లేని విషయం గమనించిన కలెక్టర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని అడగగా అవి సరఫరా లేవని తెలపగా మొత్తం ఎన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకు మంచాలు, టేబుల్స్ అవసరం అవుతాయో ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, డెంగ్యూ తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు దయా కిరణ్, వైద్యాధికారి డాక్టర్ ఆదర్శ్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణిలో లాభాల వాటా కార్మికుల హక్కు అని ప్రభుత్వం వేసే భిక్షం కాదని సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల ఆధారంగానే కార్మికులకు వాటా చెల్లించాలని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా శ్రీరాంపూర్ వెళ్తున్న కవితకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులకు రాజకీయ వేదిక ఏర్పాటు చేసి ఆర్భాటంగా లాభాలు ప్రకటించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇస్తున్నారని ఇలాంటి పద్ధతులను మానుకోవాలన్నారు. సింగరేణి కార్మికుల పట్ల మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే సమయం దగ్గరలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా, తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు రెండో రోజు బ్రహ్మచారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు రెండో రోజు బ్రహ్మచారిని అలంకార దర్శనమిచ్చారు. గురువు వద్ద బ్రహ్మచారి ఆశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిని దేవిని నవరాత్రుల్లో రెండవ రోజు పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది బ్రహ్మచారిని దేవి. ఈమె నామస్మరణతో కర్మ బంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. శివుని పతిగా పొందేందుకు తప్పించిపోయిన రాజకన్య ఈమెను ఆరాధిస్తే మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. నగరంలోని అర్సపల్లిలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ ఆయుష్ డాక్టర్ ప్రమీలా దేవి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా అర్సపల్లి గ్రామంలో వివేకానంద యోగా కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. భగవాన్ ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఔషధ మొక్కల ప్రాధాన్యత గురించి మరియు వంట ఇంట్లో లభించే వస్తువుల ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించారు. ఈ శిబిరంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రేమలత, మమత, లలిత, జోష్న, వెంకటేష్, జయప్రకాష్, తిరుపతి మరియు ఆయుష్ డిపిఎం వందనారెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు నవ్యనండి, పురుషోత్తం, వరలక్ష్మి, స్వరూప, జయరాజ, ఉమా, ప్రసాద్, మురళి, నీరజ, నిరత, పారామెడికల్ సిబ్బంది, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇప్పుడు డిజీజెస్ ఉన్నాయి. ఈ 21st 21వ సెంచురీలో లైఫ్ స్టైల్ డిజీజ్ అప్పుడు కేవలం అప్పుడు లిమిటెడ్ అర్బన్ సిటీస్లో, టౌన్లో, పట్టణంలో, కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా చూస్తే నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో గల శ్రీ వారాహి దేవి క్షేత్రంలో వారాహి మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శరన్నవరాత్రుల సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని అమ్మ వెంచర్లో గల శ్రీ వారాహి దేవి క్షేత్రంలో సాయంత్రం శ్రీ వారాహి మాతకి విశేష అభిషేకం, పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గోదావరి కనిలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బతుకమ్మ సంబరాలలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఘన స్వాగతం లభించింది. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు, తెలంగాణ జాగృతి సభ్యులు ఘన స్వాగతం పలికారు. గోదావరి కనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవానీ దీక్ష స్వాములను అభినందించారు. ఇందల్వై పిహెచ్సిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం కింద నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇందల్వై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం కింద మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ రమ్య, జనరల్ మెడిసిన్ డాక్టర్ స్నేహ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అమీనా, జనరల్ సర్జన్ డాక్టర్ అక్షయ్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రవంతి, చెవి, ముక్కు, గొంతు నిపుణులు సయ్యద్, నీరా, ఆయేషా ఖాద్రి, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియాంత్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజేందర్, దంత వైద్య నిపుణులు డాక్టర్ శశిధర్ పాల్గొన్నారు. ఈ ఉచిత శిబిరంలో 158 మంది రోగులు పరీక్షించుకున్నారు. అందులో భాగంగా స్త్రీ వైద్య నిపుణులు మరియు జనరల్ మెడిసిన్లకు రోగులు అధికంగా చికిత్స పొందారు. కొంతమందిని పై ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. 22 మందికి ఉచిత రక్త పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షరోన్ షైనీ క్రిస్టినా తెలిపారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ ఆలీ, దేవపల్లెం ఎంఎల్హెచ్పీలు కీర్తన, మలేహ, సుచరిత, ల్యాబ్ టెక్నీషియన్ అనిత రాథోడ్, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి, స్టాఫ్ నర్స్ గంగమణి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ మా దగ్గర స్వస్థ నారీ స్వశక్తి పరివార్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి భాగ్యంగా వీ హ్యావ్ 9 స్పెషలిస్టులు వచ్చారు మన దగ్గరికి. గైనకాలజీ, పీడియాట్రిషియన్, ఆప్థమాలజీ, దెన్ ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్, దెన్ డెంటిస్ట్ అండ్ సైకాట్రిస్ట్. ఈ 9 డాక్టర్స్ వచ్చారు. సో ప్రజలందరూ వచ్చి ఈ 9 డాక్టర్స్ సేవలు అందుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో ఇది క్యాంప్ కాకుండా మన దగ్గర ఇంకా 27th రోజు అండ్ 30 తారీఖున కూడా క్యాంప్ జరుగుతుంది. ఇంకా 2 రోజులు కూడా ఉంది. ఇది కాకుండా మనకు అందుబాటులో ఉన్న డిచ్పల్లిలో కూడా ఇంకో క్యాంప్ ఉంది. నిర్మల్ పట్టణంలో దేవి నవరాత్రుల్లో మహిళల సందడి నెలకొంది. బతుకమ్మ ఆడుతూ ఊరు వాడవాడలా పండగ వాతావరణం కనబడుతుంది. మహిళలందరూ ఇరుగు పొరుగు అమ్మలక్కల గాజుల పండుగ జరుపుకున్నారు. మహిళా దోస్తుల గాజుల పండుగ ట్రెండ్గా మారింది. దోస్తులు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ సాంప్రదాయంతో ఏకీభవించి మహిళలు వేడుకగా గాజుల పండుగ జరుపుకుంటున్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి మహిళలందరూ ఒకచోట చేరి గాజుల పండుగను కన్నుల పండుగ నిర్వహించుకున్నారు. ముందుగా గోరింటాకును ఒకరినొకరు పెట్టుకొని అందరూ పసుపు, కుంకుమ, పూలు ధరించి సాంప్రదాయబద్ధంగా ఒకరినొకరు వారి స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ గాజులు వేసుకున్నారు. అనంతరం అందరూ బతుకమ్మను తీసుకువచ్చి ఆటపాటలతో, చెప్పట్లతో ఆనందంగా గడిపారు. ఆ తర్వాత సాపక్తి భోజనాలు చేశారు. తదనంతరం కాలక్షేపానికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక పీపీగా నియమితులైన దయాకర్ గౌడ్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక పీపీగా నియమితులైన దయాకర్ గౌడ్ను సుభాష్ నగర్లోని నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రవీందర్ రెడ్డి, అనూప్ కుమార్ రెడ్డి, సతీష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దయాకర్ గౌడ్ మున్ముందు మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నానన్నారు. ఎర్రగట్ల మండలంలోని తాడ్పకల గ్రామంలో గోదావరి నది జలకలను సంతరించుకున్నది. తడపాక గ్రామంలో గోదావరి నది పూర్తి జలకలను సంతరించుకుంది. ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగినట్లు ఆలయ అర్చకులు తీరునగరి కృష్ణస్వామి తెలిపారు. చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సాలూరా మండలంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సాలూర మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు రంగురంగు పువ్వులతో బతుకమ్మను చేసి బతుకమ్మను వాకిట్లో పూజించి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలను జరుపుకున్నారు. గ్రామంలోని మహిళలందరూ బతుకమ్మలను ఎత్తుకొని గ్రామ పోలీస్ పటేల్ ఇంటి వద్దకు చేరుకొని అక్కడ సామూహికంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మను ఆడారు. అనంతరం గ్రామ శివారుల్లో గల బతుకమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఇవాళ బతుకమ్మ పండుగ పూలతోటి, ఇంకా ఇక్కడ వర్షం కూడా బాగా పడుతుంది. అయినా మేము వర్షం పడుతుందండి ఆగకుండా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంజాయ్గా ఫుల్ గ్రాండ్గా చేసుకున్నాం. పొద్దున్న మేము రకరకాల పూలు తెచ్చి మేము బతుకమ్మ తయారు చేసి జర్నలిస్టులకు ఆదర్శం జయ హనుమాన్లు అని పలువురు కొనియాడారు.
ప్రజాస్వామ్యంలో జర్నలిజం కత్తి మీద సాము లాంటిది. అలాంటి జర్నలిజంలో విలువలకు కట్టుబడి ఉండి ప్రజా సమస్యలపై పత్రికాముఖంగా పోరాడిన వ్యక్తి జయ హనుమాన్లు. నేటి తరం జర్నలిస్టులకు ఆయన ఆదర్శం. 1978 దశకంలో జయ హనుమాన్లు అంటేనే పత్రిక లోకానికి గౌరవం, అంకితభావం, నిజాయితీ గుర్తించేవే. ఈ రోజు 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన ఆయన పత్రికా రంగానికి చేసిన సేవలు మరవలేనివే. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రానికి అతి దగ్గరలో గల దేశాయిపేట్ గ్రామానికి చెందిన జయ హనుమాన్లు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ కమ్యూనిస్టు భావాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి విలేకరి వృత్తిని ఎంచుకున్నారు. ఆ కాలంలో మామగారి ప్రేరణతోనే ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కలం పట్టారు. బాన్స్వాడలో మొట్టమొదటి కలం పట్టిన జర్నలిస్టు జయ హనుమాన్లు అని పలువురు కొనియాడారు. నిజాన్ని వెలుగులోకి తేవడం, సమాజ సమస్యలను అధికారుల ముందుంచడం, వెనుకబడిన వర్గాల కష్టాలను పత్రికలో రాయడం ఆయన జీవిత ధ్యేయంగా మారింది. ₹1 కూడా తీసుకోకుండా ఆఫీసులలో పని ఉంటే కూడా వస్తుండే, ఏదైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడుతుండే, ఏదైనా కాగితం రాసిమంటే కూడా రాసిస్తుండే. సారు మంచోడు. రైతుని ఏదన్నా పని పడితే పాస్బుక్ రాకపోతే, నాకు ఇంతకుముందు పాస్బుక్ రాలే, అయితే ఆయన దగ్గర పోయి నేను ఛాయ్ హనుమాన్లు తోలుకపోయినా, ఛాయ్ కూడా తాగలే పాపం. మరి బండి మీద తోలుకపోయినా, తోలుకొచ్చిన ఏమైనా టిఫిన్ చేద్దామంటే వద్దాము. నిజామాబాద్ నగరంలోని లిబర్టీ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎన్జిఓస్ కాలనీలో గల లిబర్టీ స్కూళ్లలో బతుకమ్మ సంబరాలు సోమవారం సాయంత్రం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు లిటిల్ హార్ట్స్ మరియు లిబర్టీ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ దాంట్లో పేరెంట్స్, పిల్లలు, మరి టీచర్స్, మేనేజ్మెంట్ అందరూ కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. పిల్లలందరూ రకరకాల పూలతో అలంకరించి బతుకమ్మను ఒక దగ్గరికి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. దీంట్లో భాగంగా బతుకమ్మ అంటే ఏంటి అనేది పిల్లలకు తెలియాలి అని కాబట్టి మేము ప్రతి ఒక్క ఫెస్టివల్ అనేది అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మరి స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఈ పండగ అనేది ఎలా జరుపుకుంటాం అనేది వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోబెట్టి ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేయించి ఎలా అనేది బతుకమ్మ అంటే ఏంటి అని అంటే. నగరంలోని నామ్దేవాడలో గల లిటిల్ హార్ట్స్ స్కూళ్లలో బతుకమ్మ సంబరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నామ్దేవాడలో గల లిటిల్ హార్ట్స్ స్కూల్ బతుకమ్మ సంబరాలు సోమవారం సాయంత్రం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు పండుగల విశిష్టతను తెలియజేసేందుకు ఈ పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు బతుకమ్మలో 9 రోజుల పాటు గౌరీదేవిని చాలా గొప్పగా ఆరాధిస్తారు. ఈరోజు ఎంగిల్ పూల బతుకమ్మ యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ముదక్పల్లి పిహెచ్సిలో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని విశేష స్పందన లభించింది. ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్తి నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్యవంతమైన మహిళ, బలమైన కుటుంబానికి పునాది జాతీయ స్థాయి ఆరోగ్య కార్యక్రమం భాగంగా శ్రీ వైద్య, పిల్లల వైద్య, కంటి వైద్య నిపుణులతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక వైద్యాధికారులు డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో మొత్తం పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లోని మహిళలు, పిల్లలకు వైద్య పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో శ్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు పాల్గొని ప్రతి వ్యక్తిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిక్షణలు, వివరాలు అందించగా ముఖ్యంగా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, టీబీ సంబంధిత సమస్యలపై స్పష్టమైన సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే నిపుణులు డాక్టర్ నవ్య, చర్మ నిపుణులు డాక్టర్ సందీప్ రెడ్డి, పిల్లల వైద్యుడు డాక్టర్ రాజ్ కుమార్, కంటి వైద్యుడు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు ముదక్పల్లిలో ఎస్ఎన్ఎస్పి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ ప్రోగ్రాంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. అందులో భాగంగా పీడియాట్రిక్ స్పెషాలిటీ పరంగా నేను వచ్చాను. ఈ ప్రోగ్రాం 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మహిళలు మరియు పిల్లలు వారికి సంబంధించి అన్ని రకాల చికిత్సలు, స్క్రీనింగ్, మహిళలకు బ్రెస్ట్ ట్రైనింగ్, మిగతా అనీమియా. లయన్స్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మూతబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాన్ని మండలంలోని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కంటితో బాధపడేవారు ఎవరు ఉన్నా ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చేసి తమ బాధలకు సరి అయిన సర్జరీ ఉచితంగా చేయిస్తాం కాబట్టి ఆ సర్జరీని వినియోగించుకోవాలి. మండలంలోని ప్రతి కంటి బాధతో బాధపడేవారు ఎవరు ఉండకూడదనే లక్ష్యంతో ఈ లయన్స్ భవన్ను నిర్మించడం జరిగింది. గ్రామాలలోని మహిళా సంఘాల అభ్యున్నతికి ఐకేపీ కృషి చేస్తుందని ఏపీఎం రాజేందర్ అన్నారు. మంగళవారం ఎడపల్లి ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమైక్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మండలంలో ఇప్పటికి ₹56 కోట్ల టర్నోవర్ చేరుకున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. గ్రామీణ మహిళలకు దీర్ఘకాలిక అరుణతో పాటు సూక్ష్మ స్థాయి రుణాలను అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల రుణాల రికవరీలో ముందున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను బాగుపరుచుకోవాలని అన్నారు. సమావేశంలో డిపిఎం ముఖీ, మండల సమైక్య అధ్యక్షురాలు ఏమలత, ప్రధాన కార్యదర్శి నవీన, ఉపాధ్యక్షురాలు మేరీమాత, సిసిలు సాయిలు, సంజీవ్ పాండు, ప్రవీణ్, 17 గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల సమాఖ్య సమావేశము నిర్వహించడం జరుగుతుంది. ఈ మండల సమావేశానికి మన మండలంలోని 34 గ్రామ సంఘాలు అటెండ్ కావడం జరిగింది. ఈ 34 గ్రామ సంఘాలకు సంబంధించి మనము ప్రతి నెల 21వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటాము. ఈ 21 మీటింగ్లో మన గ్రామ సంఘాలకు సంబంధించి ఏం జరుగుతుంది, విలేజ్ లెవెల్లో ఆల రివ్యూ, మన ప్రగతి నివేదిక రివ్యూ చేయడం జరుగుతుంది. కోటగిరిలో గోడ కూలిన ఘటన విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎస్సీ కాలనీలో ఉన్న రైస్ మిల్ గోడ కూలి మహేష్, అతని కూతురు 7 రోజుల పాప అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహేష్ భార్య మహేశ్వర్కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైస్ మిల్లు మూతపడి ఉంది. నిర్వహణ లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గోడ మంగళవారం పడిపోయింది. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటామని చెప్పుకొచ్చారు. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ రోజు పోషణ మాసం నెల రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కార్యక్రమం కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి పోషకాహారం మీద అవగాహన కల్పిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర, ఇతర డిపార్ట్మెంట్ల సమన్వయం గురించి అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా సిడిపిఓ భార్గవి, ఎంఆర్ఓ, ఏపీఓ, ఏపీఎం, ఈఓ బాల్కొండ, హెల్త్ సూపర్వైజర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, గర్భవతులు, పిల్లల తల్లులు, మామలు, అత్తలు, భర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ మంత్ చేసుకునేటోళ్ళము కంప్లీట్ ఫస్ట్ టు 30. ఈసారి మాత్రం కొంచెం షెడ్యూల్ తేడా వచ్చింది. సో మనకి ఈ సంవత్సరం ఇక దుర్గామాత, ఇప్పుడు మన దసరా ఉన్నాయి, నవరాత్రులు, బతుకమ్మలు ఉన్నాయి, ఇంకా బాగా చేసుకోవచ్చు కదా. 2 కలిపి చేయవచ్చు. మనం ఎట్లా చెప్పాలా, నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ చేసిన బతుకమ్మ తయారు చేస్తారేమో మన వాళ్ళు, కొంచెం ఆకుకూరలు, కూరగాయలు పెట్టేసి పోషణ న్యూట్రిషన్ బతుకమ్మ చేస్తారేమో అనుకున్నాను. కొంచెం ఏంటంటే మనం కూడా ఈ షెడ్యూల్ టైం ఉండేసరికి ఏం పెద్దగా పోయినాము.
కోటగిరి మండలం కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం పార్టీల నాయకులు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన 2 BHK అవినీతి జరిగిందని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ సర్పంచ్ పత్తిల లక్ష్మణ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,19,300గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,167కు చేరింది. కిలో వెండి ధర సొక్కం 1,44,500గా ఉంది. తులం వెండి ధర 1,445కు చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండవ రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగిన శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు. రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వినాయక్ నగర్లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి 51 శక్తి పీఠాలు. మేడారంలో నిర్మించబోయే ఆలయ నిర్మాణం బాధ్యత మాత్రమే కాదు, ఓ భావోద్వేగం. మేడారంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీలో అధికారులకు ఎంపీ అరవింద్ సూచన. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం. పలు మండలాల్లో కురిసిన వర్షపాతంపై K6 అందిస్తున్న వివరాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 విషయంలో మరో కీలక పరిణామం. కామారెడ్డి జిల్లా చుక్కాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఆరోగ్య సేవల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. నిజామాబాద్ నియోజకవర్గం అభివృద్ధే నా లక్ష్యం. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల బాల్ హనుమాన్ మందిరం పక్కన అండర్ బ్రిడ్జ్ ను కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద. ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో 40 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. సింగరేణిలో లాభాల వాటా కార్మికుల హక్కు. ప్రభుత్వం వేసే భిక్ష కాదు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BGTPL.